కాంట్రాక్ట్ ఎవరైతే సప్లయర్ ఉన్నారో వాళ్ళు డేట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు దీని మీద డేట్ ఉండదు, ఎప్పుడు ఇస్తారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత? రికార్డ్స్ కూడా తెప్పిండి అమ్మా. ఇవి వీళ్ళకి ఎక్కడే వస్తాయి, ఇలాగ వస్తాయా? కాంట్రాక్టరా దీనికి? అవును, టెండర్ పాడతారు. కానీ ఇప్పుడు ఇలాగుంటే దీని ఎక్స్పైరీ డేట్లు అవి ఏమి ఉండవు కదా, ఎలాగంటున్నాను. బాక్స్ మీద ఉంటుందా? మరి ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ 7వ నెల వచ్చింది సార్. ఆ డేట్ ప్రకారం రావటం కాదమ్మా, దీని మీద ఉండాలి. అంటే మీ తప్పు కాదు, కాంట్రాక్ట్ తప్పు. కాంట్రాక్ట్ ఎవరైతే సప్లయర్ ఉన్నారో వాళ్ళు డేట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు దీని మీద డేట్ ఉండదు, ఎప్పుడు ఇస్తారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత? అంటే మీ తప్పు అంటలేదు, కాంట్రాక్ట్ తప్పు. అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉందమ్మా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇది 1 సంవత్సరం ఉంచితే ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? అవును, మీ దగ్గరికి వచ్చింది ఏ మంత్ కామంతే, అక్కడే ఎన్ని రోజులు స్టాక్ ఉందో తెలియాలి కదా. ఇది ఈ కాంట్రాక్ట్ తోటి మీరు మాట్లాడలేరు. అవసరం మీద జేసీ గారికి చెప్పండి, ఇలాగ ఉంది, ఇలాగ ప్రాబ్లం అని చెప్పి మీరు ఒక లెటర్ తయారు చేసి ఈ ఫుడ్ కమిషన్ మెంబర్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి ఒకసారి లెటర్ పెట్టండి. ఆ కాంట్రాక్ట్ మీరు చెబితే ఆయన ఎందో. ఇదేంటి? అవును, ఇప్పుడు ఈ స్టూడెంట్కి నష్టం కదా. మనం మోటివేషన్ చెయ్యాలి, ఇది మంచి ఫుడ్, ఐరన్ ఫుడ్ అని. ఇదేంటమ్మా?